భైరవం సినిమా గురించి మనం మాట్లాడుకుందాము. నిజంగా సినిమా ర్యాంపేజ్ అన్నట్టు, ఇంకా ముగ్గురు కలిసి అసలు ఊచకోత కూసినట్టే అనిపించింది నాకంటే. యాక్టింగ్ ఆ పీక్స్లో కనబడ్డది. ఇంతకుముందు నేను ఈ ముగ్గురు హీరోలది ఎక్కడ కూడా చూడలేదు. ఆ పర్ఫార్మెన్స్ అయితే ఈ సినిమాలో చూపించారు. సో విజయ్ కనకమేడల డైరెక్టర్ అయితే నిజంగా వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా రాబట్టుకోవాలో అట్లా రాబట్టుకున్నాడు. సినిమా చూసిన తర్వాత నాకైతే అనిపించింది అసలు ఒక ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ అయితే కలిగిందబ్బా. కథలో చాలా బాగుంటుంది కథ, స్టోరీ అనేది. ఒక్కొక్కరు ఒక వేరియేషన్ చూపించారు ఇందులో మాస్గా. అది కూడా ఏదో చిన్న సాఫ్ట్ క్యారెక్టర్లు కూడా కాదు, అంత మాస్గా చూపించిండు వీళ్ళని. మంచు మనోజ్కి అయితే ఈ సినిమా ఒక మంచి బ్రేక్ అవుతుంది డెఫినెట్గా. ఇందులో చూసిన తర్వాత తను ఇంకా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా విలన్ కూడా కావచ్చేమో. ఇంకా మిరాయి అనే సినిమా వస్తుంది కదా, దాంట్లో విలనే అనుకుంటా. సో అట్లా అన్నట్టు తను ఆ వాయిస్లో ఉన్న బేసే ఆయనకు ఒక ప్లస్ పాయింట్. ఇది మాత్రం నిజం. మంచు మనోజ్కి మాత్రం మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ అయితే ఇచ్చింది ఈ సినిమా. సో దీన్ని చాలా మంది ఏంటంటే ఏదో విధంగా నెగిటివ్ చేద్దాం, తొక్కేద్దాం అనుకున్నారు, కానీ అలా లేదు. నేను ఈ రోజు సినిమా చూసినా, సెకండ్ డే చూసినా హౌస్ఫుల్గా నడుస్తుంది సినిమా. ఎప్పుడైనా సరే ఫస్ట్ డే రోజు కామన్గా అందరు వస్తారు, సరే చూద్దాంలే ఎలా ఉంది సినిమా అని చెప్పేసి. అంటే జనరల్గా అందరు బుక్ చేసుకుంటారు, సరే ఫస్ట్ డే చూద్దామని. కానీ నేను సెకండ్ డే ఈ రోజు పోయిన మూవీకి అసలు ఫుల్గా ఉంది థియేటర్, మాత్రం ఫుల్గా ఉంది. అసలు సిల్వర్ స్క్రీన్ థియేటర్, అది ఫుల్గా ఉంది. సో అందరికి నచ్చింది అన్నట్టు. ఫస్ట్ డే రోజే టాక్ అనేది బయటకు వచ్చింది, సినిమా ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి. సో ఇంకా దాన్ని ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఇంకా జనాలు పోవడమే ఉంటుంది, కానీ ఇంకా వాళ్ళని ఆపడం అంటూ ఏమీ ఉండదు అనేది ఇక్కడ క్లారిటీగా మీరు అర్థం చేసుకోండి. సో చూడని వాళ్ళు ఉంటే సినిమా చూడండి, కథ చాలా బాగుంటుంది. ఇంకా ఒక్కొక్కరు ఒక వేరియేషన్స్ అయితే చూపించారు. అసలు బెల్లంకొండ సీను మాత్రం మామూలు వెళ్ళలేదు ఆ యాక్టింగ్. ఏ సినిమాలో కూడా పర్ఫార్మెన్స్ కనబడలేదు. దీంట్లో మాత్రం నిజంగా చాలా బాగా యాక్టింగ్ చేసిండు. ఇంతకుముందు తను సినిమా చేసి దాదాపు సంవత్సరాలు అయిపోతుంది నాకు తెలిసి. అక్కడ హిందీలో ఏదో ఛత్రపతి అక్కడ ఏదో ప్లాన్ చేసి అది వర్కౌట్ కాలేదు, ఇంకా డీలో పడిపోయింది చెప్పాలంటే. కానీ ఈ సినిమాతో మాత్రం నిజంగా మంచి కంబ్యాక్ అయితే వచ్చింది. అలాగే నారరోహిత్ కూడా, నారరోహిత్ అసలు కళ్ళతోటే యాక్టింగ్ని పలికించేసిండు, అంత మాస్గా కూడా చూపించారు. సో గ్రేట్ అసలు. కానీ మంచు మనోజ్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనుకో. ఇంకా అసలు విలనిజం అనేది మామూలుగా చూపెట్టలేదు. విలనా అంటే విలన్ కాదు, మళ్ళీ పరిస్థితులను బట్టి విలన్గా ఎలా మారుతాడు అనేదే సబ్జెక్టు. అసలు ఈ ఒక గ్రామంలో దేవాదాయ భూముల మీద కన్నేసిన ఒక మంత్రి ఆ భూమి కొట్టేయాలని ట్రై చేస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో నారరోహిత్ చనిపోతాడు. అంటే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ ఉంటారు అన్నట్టు, నారరోహిత్ మంచు మనోజు. సో ఈ సీను అనే అబ్బాయి ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక నమ్మిన బంటులా ఉంటాడు, ఏం చెప్పినా కూడా కాదనన్నట్టు. మనోజ్కి నమ్మిన బంటే. ఇంకా అలాగే నారరోహిత్ ఫ్యామిలీలో ఒక మెంబర్. ఆ సెంటిమెంట్ అనేది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అన్నట్టు. కన్నీళ్లు తెప్పించిండు ఈ సీను, బెల్లంకొండ సీను మాత్రం. డెఫినెట్గా మీరు కూడా ఏడుస్తారు.